బట్టిపోలు శనకాలి అంతేగా బట్టిపోలు శనకాయలు తినాలి రాయికంపాడు మీద తినాలి ఎటు నుంచి మీరు ఎక్కుతున్నారు బస్సు బట్టిపోలు బస్సు ఎక్కుతున్నారు రాయికంపాడు మీద బస్సు ఎక్కుమ్మా ఎక్కు ఎక్కు ఏది చాలా ఎక్కువ ఉడకేసినాయా పర్లేదు ఉడకేసినాయి అట్లే ఓకే ధన్యవాదాలు ఉండదున్నట్టే బట్టిపోలు శనక్కాయలు గుడ్ మార్నింగ్ బట్టిపోలు గుడ్ మార్నింగ్ బట్టిపోలు నుంచి గుడ్ మార్నింగ్ అందరికీ తెనాల నుంచి ఐలవరం వెళ్ళే బస్సు బట్టిపోల్లో ఉంది బయలుదేరడానికి సిద్ధం బట్టిపోలు నుంచి ఓకేగా ధన్యవాదాలతో మామగారు అయినా ఓకే ఉన్నట్టే ఐలవరం బస్సు బట్టిపోల్లో నడక అంతేగా ధన్యవాదాలు అందరికీ చెప్పు మీ పేరు చెప్పండి మీ అడ్రస్ చెప్పండి కాదు మీ అడ్రస్ పూర్తి అడ్రస్ అది కావాలి నా పేరు జీవి పూర్తిగా ఇంటి పేరుతో సహా డోర్ అడ్రస్ అన్నీ అయితే ఉండొచ్చు అన్నీ కావాలి అట్లని కాదు మీరు చెప్పేది దాంట్లోకి వెళ్ళిపోతుంది మీడియాలోకి ఓకే అందరికి ధన్యవాదాలతో ఉన్నట్టే అదే అట్ట కాదుగా అడ్రస్ ఉంటే బాగుంటుంది కరకట్ట రోడ్ ఏమన్నారంటే పలానా మనిషి అడ్రస్ పేరు మీద ఉంటే బాగుంటుంది కరకట్ట రోడ్ అంటే మనం ప్రయాణిస్తుంది జనాలి బట్టిపోలు రాయచంపాడు మీద ప్రస్తుతం టైం ఎంత అయింది కరెక్ట్గా వచ్చి చూసి చెప్పండి కరెక్ట్గా చెప్పాలి 2:20 అయిందంట ఈరోజు తారీఖు 4వ తారీఖు 11/11/2025 రాయచంపాడు పోస్ట్ కనపడుతుంది రాయచంపాడు పోస్ట్ కనపడుతుందిగా కెమెరా సమయగానే చాలా పెద్దగా వస్తుంది చూడటానికి అది హుషారుగా బస్సు ఎక్కిన వాళ్ళు ధన్యవాదాలు చూద్దాం ఇవాళ రేపు రాదు ఏ రోజు జాగ్రత్త వాడుకుంటాయి ఏ రోజు ఆ రోజు జాగ్రత్త వాడుకోవాలి టైం విలువైంది అది ఉండదు రాయకంపాడు అందరికీ ధన్యవాదాలు ఆయన దిగ మంచినా అది దిగుతాడులే ధన్యవాదాలు చెబుదాం అందరికీ హుషారుగా ఉంటున్నారు ఎలా పోయింది కొట్టుడే ఎలా మనిషి దిగుతున్నాడు దింపి వెళ్ళిపోదాం అంతేగా చెట్టు శవం చూడకుండా వెళ్తున్నా దిగా బాయ్ దిగాడా రైట్ అవునావా మరేంది కేకేసినారా పోతేట ఆగిందంటే ఒకసారిగా ఉండాలి ఇప్పుడు డోర్ల దగ్గర ఉండాలి డోర్ దగ్గర ఉంటే పెందలాట వెళ్ళిపోతారు రాయకంపాటు దిగారు దిగుతున్నారు అయ్యో అంటట రైట్ వంచిన పల్లుడైనట్టుంది కొద్దిగా నరక చేయాలి వంచిన దగ్గర పల్లుడైంది కొద్దిగా నరక చేయాలి అంతేగా రాయకంపాడు దగ్గర చేయాలి నరక చేయాలి అది పాత వంతులే కొత్త వంతున కూడా కొద్దిగా డౌన్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రోడ్డు అది రాయకంపాటి నుంచి గొడవల దాకా రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు ప్రయాణికులు బస్సు ద్వారా కోరుకుంటున్నారుగా అన్ని రోడ్లు వేసుకొస్తున్నారులే బట్టిపోలు అన్ని రోడ్లు వేసుకొస్తున్నారు ఇది ఒకటే ఉంది బొమ్మడి గారు ఊరి దగ్గరే ధన్యవాదాలేగా ధన్యవాదాలు
ధన్యవాదాలు. సాయంత్రం సమయం జనాలు బస్ స్టాండ్ కనపడుతుంది. బయలుదేరుతుంది అట్లా మా బస్సు, రాయకంపాటి బస్సు బయలుదేరుతుంది. ఓకే, దీపక్ అంటాడు. తెలియదు ఏం లేదు, నేను లైవ్ పెడుతున్నాలే. ఈ లైవ్ కాదు, సరదాగా మన జనాలు బస్ స్టాండ్ చూపిస్తూ ఉంటా. మన బస్సు వెళ్తుందని. హుషారుగా ఉంటారు అంతేనా బాయ్? హుషారుగా ఉంటారు లేదా? తెనాలి బస్ స్టాండ్ అమ్మాయి తప్పకట్. తెనాలి బస్ స్టాండ్ కనపడుతుందిగా? కనపడుతుంది. ప్రస్తుతం ఈరోజు తారీఖు గుంటూరు అడ్డే పొంది ఇంకో రెండో బస్ స్టాండ్. గుంటూరుకి రెండో బస్ స్టాండ్ ఉంది. చెరుకుపల్లి బస్సు వస్తున్నాం. చెరుకుపల్లి బస్సు అది చెరుకుపల్లి బస్సు కనపడుతుంది. మనం రాయకంపాటి బస్సు బయలుదేరేదే. పోటీలోకి రండి. రాయకంపాడు పట్టుపోలు రాయకంపాడు ఎవరికి ఎక్కువ మరి. ఐలువరం మనిషి అంట. ఐలువరం మనిషి ఉందా మనిషి? రమణ ఐలువరం బస్సు అమ్మాయి అమ్మాయినా రా ఐలువరం రావటం హుషారుగా. ఐలువరమేనా? ఎక్కువ హుషారుగా హుషారు కోసంలే తీయటానికే. తెనాలి రాయకంపాడు పట్టుపోలు ఐలువరం బస్సు బయలుదేరింది. ఐలువరం బస్సు బయలుదేరిందిగా. బాబా నీ పని బాయ్. చెరుకుపల్లి బస్సు కూడా కనపడుతుంది. తెనాలి బస్ స్టాండ్ మనం చెబుదాంలే. 4 గంటలు అయింది కదా. అట్టగే మోసం అవుతుంది. డబుల్ మోత రిపోర్ట్ అనమాట. ఆర్టీసీ రిపోర్టు. ధన్యవాదాలతో ఉండదండట్టేగా అబ్బాయి. కొలిపర్ బస్ అనేది అందరూ ధన్యవాదాలు చెబుదాం అబ్బాయి. కొలిపర్ బస్సు ఉంది లైన్లో 4 గంటల సమయంలో. తెనాలి బస్ స్టాండ్ కనపడుతుంది. ఇక్కడ 2 నాన్ స్టాప్లు ఉన్నాయి. తెనాలి నుంచి విజయవాడ నాన్ స్టాప్లో. మరి తారీఖు అంత చెప్పండి ఒకసారిగా. 4వ తారీఖు 11వ నెల 11వ నెల తర్వాత అయిపోయింది. 4వ తారీఖు 11వ నెల 2025. ఇది ధన్యవాదాలు. నేను టికెట్లు కొట్టుకోవాలి ఇంతగా. ఇంతేనా బాయ్? రైట్ బట్బాల్ బట్బాల్ నుంచి వెనకే రాయకంపాడు తరగా. రైట్ పని లారీ పనిలే. ధన్యవాదాలు సార్. బట్పాల్ నుంచి ధన్యవాదాలు. లేట్ వచ్చుద్దిలే. లేట్ అంటుంది. ఏకో రాయకంపాటి తినాలే. ఆపుతాడు పక్క తీసి ఆపుతాడు. ఏం కంగారు లేదు. ఎక్కువ వెనక డోర్ ఉంది. బట్టిపోల్లో మేకలు అంతేగా చూసుకోవాలి. మేకలు బాగా బట్టిపోల్లో మేకలు. బట్టిపోల్ నుంచి ధన్యవాదాలు.
బట్టిపోల్ నుంచి బస్సు తెనాలి బయలుదేరిపోతుంది మధ్యాహ్నం సమయం. సరే ఉంటాను. ఊరిని పరిచయం చేసుకున్నాం, ప్రతి డిపోని పరిచయం చేసుకోవటం. పిడిరాళ్ళ ఏ చేతండి ఇప్పుడు వెళ్ళేది బస్సు? పిడుగురాళ్ళ విజయవాడ టు పిడుగురాళ్ళ సార్. అంటే ఎంత అండి ఛార్జీ? 145 రూపాయలు విజయవాడ నుంచి పిడుగురాళ్ళకి. ఎక్స్ప్రెస్ ఆర్డినరీ? ఎక్స్ప్రెస్. ఓకే, ధన్యవాదాలు. గుంటూరు నేను సుధాకర్ పరచూరు, కండక్టర్ ఏపీఎస్ ఆర్టీసీ తెనాలి. అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఆర్టీసీలో, మీరు కనపడతారు దాంట్లో. ఓకే. గుడివాడ డిపో అది గుడివాడేనండి. అది పేరు హరికృష్ణ. ఓకే అండి, మీ పేరు చెప్పలేదండి. సాంబశివరావు, పిడుగురాళ్ళ డిపో. ఓకే, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. నేను ప్రచారం చేస్తా ఉంటాను, లైవ్లో పెడతాను. సుధాకర్ రావు పరచూరి, మీరు యూట్యూబ్ చూడండి. యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్ రావు. రయ్య విజయవాడ కనపడుతుందా? విజయవాడ కనపడుతుంది అంటున్నాను. కనపడుతుంది కదా విజయవాడ? అది విజయవాడ కనపడుతుంది. రోడ్డు ఒకసారిగా తెనాలి వాళ్ళు రండి, తెనాలి వాళ్ళు రండి ఒకసారిగా. ఎక్కడికి నువ్వు? ఇటు ఏడ ఉండు, పక్కనే ఉండు. తెనాలి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఎర్రపాలెం కనపడిందా? రైట్. మంగళగిరి పక్కన 5 వేలు తెనాలి. మంగళగిరి బైపాస్ అయితే ఎక్కువ, బైపాస్ అయితే ఎక్కువ. అటేపుకెళ్ళి 2వ బస్ స్టాండ్ ఉంది. తెనాలమ్మా, తెనాలి ఎక్కువ తిరగేయాలంటుంది బోర్డు మనం. ఎక్కువ బైపాస్ ఎక్కడో మంగళగిరి బైపాస్. తెనాలి కనపడేది విజయవాడ, మనం ప్రయాణిస్తుంది తెనాలి. విజయవాడ బస్ స్టాండ్ నుంచి అందరికీ ధన్యవాదాలు. అంతేగా హుషారు కోసలే అమ్మ. కనిపిస్తున్న విజయవాడ. తెనాలి బస్సు బయలుదేరింది విజయవాడలో తెనాలి బస్సు బయలుదేరింది. అది గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ అంట. విజయవాడ గుంటూరు నాన్ స్టాప్. ఎక్కడికమ్మా? తెనాలేనా? రైట్. అంటే నేను చూపిస్తూ ఉంటాను బస్సునే చూపిస్తూ ఉంటాను హుషారు కోసం. వీడియోలు కాదు, హుషారు కోసం. తెనాలపై ప్రయాణం తెనాలిగా అట్టగా మనం విజయవాడ చూపిస్తాం. అలా చూపెట్టలేక ఈ ట్రిప్ అంతా ఇక రాయకంపాటు పట్టుకోలే. ఉన్నాయా బాయ్? అన్నీ ఉన్నాయి. సుధాకర్ ఆర్టీసీ యూట్యూబ్. హుషారుగా కనిపిస్తున్న విజయవాడ కనపడుతుందమ్మా, కనపడుతుందిగా. ఆనాలి. ధన్యవాదాలతో ఉండదు ఉన్నట్టే. ప్రతి నిమిషం విలువైంది. నువ్వు పలకరీలా ఎవరు ఇవ్వాలి టికెట్? ఇద్దరికి తినాలేనా? విజయవాడ బయలుదేరాము కూడా 4వ తారీఖు 11వ నెల 2025. నేను సోషల్ మీడియాలో పెడతా ఉంటాలే హుషారు కోసం. వస్తుందా? ఓకే, ధన్యవాదాలు. అయితే ఉపయోగించుకోవటం హైదరాబాద్లో అయినా చూడటమే. ఓకే, హైదరాబాద్లో వచ్చిందా? హుషారు చూసుకుంటారు రోజు జనాల్ని. అదే లేదు. ఓకే 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 ఓకే.
జనాలండి జనాలే అట్టగే స్వామి చూస్తున్నాళ్ళే ఏది పోయినా ఒకసారి పోకూడదు అదేనా కూర్చోండి ఏం లేదు ఉండదండి కూర్చోండి పాస్ అయితే చెల్లుతుగా సిఆర్టీనా అది ఎంటర్టైన్మెంట్ అండి ఎంటర్టైన్మెంట్ ఓకే ఎక్కడ దాకా మీ ప్రయాణం ఓకే పాతూరు మాకు ఫ్యాన్సేక మీరు ఫ్యాన్సేక విజయవాడ నుంచి తెనాలి వెళ్తున్నా చూస్తున్నాం తెనాలి ప్రయాణంలో మనం అడుగు తెనాలి పరుగు తెనాలి ఒకసారి కోసం లేమ్మా అర్థమైందా భయపడబాకండి నేను ఉండాలి కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి అందరికీ ధన్యవాదాలతో తెనాలి వెళ్ళినాక రాయకుపాటు పట్టుకొని బయలుదేరాలి అర్థమైందా తెనాలి వెళ్ళినాక లైవ్ అదే కెమెరా స్టడీ చేశా కొత్త కెమెరా ద్వారా కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అది అర్థమైందా ఉండదున్నట్టుగా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు దేంట్లోనే పెడతాలే యూట్యూబ్లో పెడతాలే ఈరోజు పెద్ద వీడియో ఇదే అవుద్ది జర్నీలో ఇది కూడా చూపించి విజయవాడ కనపడుతుంది అందరికీ ధన్యవాదాలు ఆ అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకోవటానికి స్టడీ చేశా అది కోరుకుంటున్నారు లేదా తెలుసుద్ది కదమ్మా ఇప్పుడు జేబు దొంగలు కూడా ఎక్కువయ్యారు అర్థమైందా వాళ్ళకు కూడా ఇది ఒక షాక్ లాంటిదిగా ఉంటుంది మనం కాపాడుకోవచ్చు అందరికీ ధన్యవాదాలతో ఉన్నది ఉన్నట్టే ప్రస్తుతం విజయవాడ చూస్తున్నాం విజయవాడ నుంచి తెనాలి ప్రయాణంలో ఉన్నాం మనం ఈ బస్సు స్టేజ్ ఏది ఈ స్టేజ్లో ఏ స్టేజ్ ఎక్కడ ఇస్తారమ్మా తెనాలి మన స్టేజీ కాదు అది స్టేజీ కాదుగా అది బందర్ బస్సు కట్టుంది మచిలీపట్నం బస్సుకి అర్థమైనా బందర్ ఇటు వెళ్తాం మనం ఇటు తెనాలి వెళ్తాం ఓకే ధన్యవాదాలు అంతా నేనే మాట్లాడుతున్నాను మీతో కూడా మాట్లాడియాలి నా మాట ఉంటేనే యూట్యూబ్ తీసుకుంటుంది అర్థమైందా అందుకని చెబుతారు ప్రస్తుతం తెనాలి విజయవాడ తెనాలి ప్రయాణంలో ఉన్నాం విజయవాడ తెనాలి ప్రయాణం ట్రాఫిక్ ఇక్కడ ఆగుద్దని ఆగనివ్వరు పైన ఉంది బస్ స్టాప్ ఉంది ఇక్కడ ట్రాఫిక్ ఆగనివ్వరు గుర్తుపెట్టుకోండి మా పైన స్టేజీ తెలుసు కదా ఇక్కడ జనాలుంటే పైకి రావట్లే పైకి రావాలి తెనాలి చూసాకండి తెనాలి పక్క షాప్లో రోడ్లో ఎక్కండి నేను కేకేసేది తెనాలి అంటున్నారు తెనాలి ఓకే కూర్చోండి ఎక్కించిన తర్వాత టికెట్లు అవుతారు తెనాలి నందివేలు తెనాలి ఎక్కడ హుషారుగా తెనాలి కదా ఎక్కువ తెనాలి కనపడనా
ఓకే ధన్యవాదాలు తినాలి ఎక్కువ ఒళ్ళే మణిపాలం ఎక్కడం హుషారుగా రైట్ తినాలి రైట్ ఓకేనమ్మా కూర్చో మణిపాలు చెప్పావు చూద్దాం ఓపిక బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ జనాల విజయవాడ ప్రయాణం పూర్తయిపోతుంది ప్రస్తుతం వార్త కనపడుతుంది ప్రయాణించిన వారికి ధన్యవాదాలు వారధికి వాళ్ళు రెండు ఒకసారిగా వారదే అట్టగా వారదే ఓకే వార్త దిగుతారా దిగుతారా విజయవాడ బస్ స్టాండ్. నా పేరు విల్సన్. నా పేరు తనీష్. అట్టగా 9th క్లాస్. ఓకే మీకోసమే పెట్టేది యూత్ కోసమే. ఓకే రండి ఇప్పుడు దిగేవాళ్ళు ఉన్నారా వారదే రావాలి వారదే నీకు పిలిచేదాకా రాకపోతే రావాలి హుషారుగా వారదే విజయవాడ ధన్యవాదాలు దిగేవాళ్ళు లేరా రండి రికార్డే వారదే లేచాడు ఒక ఆయన లేచాడు మీరు లేచేదానికి ఖాయం అనుకున్నా లేచా కానీ లేదంటే అట్టగా రాఘవయ్య పార్క్ అంట అవుతానా బాయ్ రా అమెరికన్ హాస్పిటల్ రండి హాస్పిటల్ రాఘవయ్య పార్క్ వెళ్ళా దిగండి అబ్బాయి దిగేసేయండి ట్రాఫిక్ జామ్ అవుతుంది దిగండి ఎవరో పార్క్ రండి ట్రాఫిక్ జామ్ అవుతుంది చూసుకోండి దిగండి రాఘవయ్య పార్క్ ఎక్కడెక్కడండి చాలా దూరం ఉంది కదా ఇదే కదా అమెరికన్ హాస్పిటల్ సరే ఓకే ఫైర్ స్టేషన్ లెక్క వచ్చింది ఫైర్ స్టేషన్ మీరైతే అంతకాలే అమెరికన్ హాస్పిటల్ అంటున్నారని చెప్పారు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది బాబాయ్ కూర్చో బాయ్ ఇక్కడ కూర్చో ఇట్లా నువ్వు కూడా కూర్చో వెనక కూర్చో ఈ సీట్లో ఉండాలి నేను బస్ స్టాండ్ వచ్చినప్పుడు ఆ టికెట్లో సీట్లో ఉండాలి దేనికదే గుడ్ మార్నింగ్ అండి మనం జనాలు విజయవాడ ప్రయాణంలో ఉన్నాం ఇప్పుడు సమయం ఎంత అయిందో చెప్పండి సమయం అండి కాదండి మీకు కూడా ధన్యవాదాలు అండి మాట్లాడుకుంటున్నాడు ఆయన ఏ ఊరమ్మా ప్రయాణం ఒట్టేసి దిగిపోతాం విజయవాడనా మీరు విజయవాడ మీరు ఎక్కడ దాకా మంగళగిరి బైపాస్ ఓకే ధన్యవాదాలు మీరు విజయవాడ అట్టకే మంగళగిరి బైపాస్ విజయవాడ మనం తెనాలి విజయవాడ ప్రయాణం చూపించుకుంటాం హుషారుగా ఉండదున్నట్టుగా పరీక్షలు అయిపోయినాక ఫోటోలు తీసుకుంటారు అట్టాగే మనం కూడా అంతేనా అట్టగా ధన్యవాదాలతో అంతేనా బాయ్ తెనాలి విజయవాడ ప్రయాణం చూస్తున్నాం ఇవాళ టైం ఎంత అని చెప్పు ఖచ్చితంగా అబ్బాయి కరెక్ట్ చెప్పయ్యా దాంట్లో చూడు నువ్వు దాంట్లో చెప్పాలమ్మా కరెక్ట్గా కాదు 58 అవుతుంది చూడు 58 అయింది సబ్కో ధన్యవాద దునియా భర్ ధన్యవాద హై ఓకే హిందీ కూడా మాట్లాడితే అందరు చూస్తారు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడుగా మాట్లాడాలి మాట్లాడితే హుషారుగా ఉంటుంది పని ఎందుకంటావు అంతేనా తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు మాట్లాడాలి ఇక తుంపూడు రాబోతున్నాం తుంపూడికి స్వాగతమేగా తుంపూడికి అది డ్రైవర్ గారిది కూడా తుంపూడే వాళ్ళ ఊరు రాబోతుంది శ్రీనివాసరావు గారు పేరు ఓకేనా ధన్యవాదాలతో
ఉండదొన్నట్టే కెమెరా కూడా పెట్టా బాగానే ఉందా హుషారుగా అందరికీ ధన్యవాదాలు తుంపూడి చూడబోతున్నాం తుంపూడి చూడబోతున్నాం తుమ్మపూడి అందరికీ ధన్యవాదాలు చెప్పేద్దాం గుడ్ మార్నింగ్ అందరికీ కొత్తూరులంక బస్సు ఎదురు వచ్చింది ఇవాళ తారీఖు అంతా 9 గంటల జనాల్లో బయలుదేరిన కొత్తూరులంక బస్సు మనం వేమూరు హాస్పిటల్ దగ్గర ఎదురు వచ్చింది ఈరోజు తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025 ఫ్రీగా మంచికి ఫ్రీగా ఇదే చంపనేది ఇది హాస్పిటల్ మంచి ఉంది హాస్పిటల్ మంచి ఐలవరం జనాల ప్రయాణంలో వేమూరు హాస్పిటల్ కనపడుతుంది డాక్టర్ గారు బాగా చూస్తున్నారని చెప్పుకుంటున్నారు ధన్యవాదాలు ఆయనకి డాక్టర్ గారికి నర్సులకి అందరికీ యూనిట్కి కూడా వేమూరులో వైద్య సదుపాయాలు బాగున్నాయని చెప్పుకుంటున్నారు ధన్యవాదాలు ఇప్పుడు వేమూరు హాస్పిటల్ ఎవరి పని వాళ్ళదే కండక్టర్దే డ్రైవర్ పని డాక్టర్ గారి పని డాక్టర్ గారిదే అంతేగా ఎవరి పని వాళ్ళకి ఉంటుంది అది ధన్యవాదాలు అన్నామా అందరికీ ధన్యవాదాలు అది బస్సులో ఖాళీ లేదా ఉంటున్నావా ఎందుకు లేదు ఖాళీ సొంత ఖాళీ అయితే 20 మంది ఎక్కొచ్చు అది నుంచున్నారంట లక్ష్మి కళకళలాడాలనే నుంచున్నా ధన్యవాదాలతో ఎందుకు బాగుందంట బాయ్ ఐలవరం జనాలి ప్రయాణంలో మనం వేమూరు హాస్పిటల్ దాటా రాబోయే చంపనే ఈరోజు తారీఖు మర్చిపోయావా తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025 ఆ రోజు బస్సు ఎక్కామని అందరూ తెలిసిపోద్ది అది మంగళవారం రోజు ధన్యవాదాలతో ఈ శుభకార్యంగా మనం ప్రయాణిస్తుంది జనాలి బట్టిపోలు రాజంపాడు మీద ప్రస్తుతం టైం ఎంత అయింది కరెక్ట్గా వచ్చి చూసి చెప్పండి కరెక్ట్గా చెప్పాలి 2:20 అయిందంట ఈరోజు తారీఖు 4వ తారీఖు 11 నెల 2025 రాజంపాడు పోస్ట్ కనపడుతుంది రాజంపాడు పోస్ట్ కనపడుతుందిగా కెమెరా చిన్నదే కానీ తర్వాత పెద్దగా వచ్చింది చూడటానికి అది హుషారుగా బస్సు ఎక్కిన వాళ్ళు ధన్యవాదాలు చూద్దాం ఇవాళ రేపు రాదు పోయినా ఏ రోజు జాగ్రత్త వాడుకుంటాయి ఏ రోజు ఆ రోజు జాగ్రత్త వాడుకోవాలి టైం విలువైంది అది ఉండదు రాయకంపాడు అందరికీ ధన్యవాదాలు ఆయన దిగే మంచినా అది దిగుతాడులే ధన్యవాదాలు చెబుదాం అందరికీ హుషారుగా ఉంటారు ఎలా పోయింది కొట్టుడే ఎలా మనిషి దిగుతున్నాడు దింపి వెళ్ళిపోదాం అంతేగా చెట్టు శవం చూడకుండా వెళ్తున్నా ఇక బాయ్ దిగాడా రైట్ ఉన్నావా మరేంది కేకేసినా రాకపోతే అట్ట ఆగిందంటే హుషారుగా ఉండాలి ఇప్పుడు డోర్ల దగ్గర ఉండాలి డోర్ దగ్గర ఉంటే పెందలాట వెళ్ళిపోతారు రాయకంపాటు దిగారు దిగుతున్నారు అయ్యో అంటే అట్ట రైట్ వంచిన పల్లుడైనట్టుంది కొద్దిగా మెరక చేయాలి వంచిన దగ్గర పల్లుడైంది కొద్దిగా మెరక చేయాలి అంతేగా రాయకంపాడు దగ్గర చేయాలి మెరక చేయాలి అది పాత వంతులే కొత్త వంతులు కూడా కొద్దిగా డౌన్ అయింది
ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రోడ్డు? అది రాయకంపాటి నుంచి గొడవల దాకా రోడ్డు వేయాలని కోరుకుంటున్నారు ప్రయాణికులు. బస్ ద్వారా కోరుకుంటున్నారుగా. అన్ని రోడ్లు వేసుకొస్తున్నారు. పట్టిపోలు గిట్టిపోలు అన్ని రోడ్లు వేసుకొస్తున్నారు. ఇది ఒకటే ఉంది కొమ్మడి గారు ఊరి దగ్గరే. ధన్యవాదాలేక ధన్యవాదాలు ధన్యవాదాలు. బాయ్ ఎన్ని చేపలు పడినాయి? రైట్ బాయ్ ఇటు చూడు చేపలు ఎన్ని పడినాయి. అదే ధన్యవాదాలు ఉండదు ఉన్నట్టే. కోడిపూరలో నడక బస్సులో కోడిపూర రోడ్డు దగ్గర బాయ్ ఇటు చూడయ్యా. ఓకే ధన్యవాదాలు. ప్రస్తుతం మన బస్సు మైలవరం నుంచి బయలుదేరిన బస్సు ఎక్కడికి వచ్చేస్తుంది? ఏ ఊరు వస్తుంది? తెనాలి ప్రయాణంలో పెరమర్రు వస్తుంది. పెనమర్రు రాబోయేది పెరమర్రు. ఖాళీ లేకుండా చూద్దాం అందరికి. ధన్యవాదాలతో ఉండదు ఉన్నట్టే. ఏంటది మార్చి మన కోసం మార్చింది హుషారుగా. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. ఫోన్ జేబులో ఉంది. ఫోన్ ఏడపోతే ఫోన్ ఉందిలే. పెనమర్రు వస్తుందని చెబుతున్నా. పెనమర్రు సాయంత్రం చూడండి వీడియోలో. అది ఇప్పుడు వద్దులే. ఎంతట ఏడాకా ప్రయాణం? అబ్బనగొడవల్లి. ధన్యవాదాలతో. నువ్వు ఆధార్ కార్డు తెచ్చుకో నష్టపోతావు. ధన్యవాదాలతో ఉండదు ఉన్నట్టు. పెనమర్రు కనపడుతుంది. పెనమర్రు కనపడుతుందిగా పెనమర్రు. ఒకసారి బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు అందరికీ. చేజీలో నాపుతాడు. ఏడపోతాడు చేజీలో నాపుతాడు. పెనమర్రు వెళ్తాడు. సాయిబాబా దగ్గరికి ఆగిపోతాడు. ఆపుతాడు. పేరు చెప్పి దిగాలన్నా ఊరి పేరు గట్టిగా పెనమర్రు. అది అందరికీ తెలుసుద్ది. పెనమర్రు చెరువు దగ్గరే సాయిబాబా గుడి. ఇంతగా ఆనాలి సాయిబాబా. జాగ్రత్తగా ఎక్కడ హుషారుగా వెనకో తలుపు ఉంది. అట్లాగే. ధన్యవాదాలు పెనమర్రుకి. ఇంతగా పో అంటుంది. ఇక పోమంటుందా బాయ్? రైట్ పో అంటుంది. బస్సులు పొమ్మంటుంది. అది అందరికీ ధన్యవాదాలు చెప్పాము. ఉండదున్నట్టేను. వాళ్ళ తారీఖు చెప్పండి హుషారుగా. తారీఖు అంటే 4వ తారీఖు 11వ నెల 2025. ఉండదున్నట్టుగా ఉంటుంది మన దగ్గర బస్సులో. ఇంతగా అందరికీ ధన్యవాదాలు. ఉండదున్నట్టే. యూట్యూబ్లో పెడతాలే హుషారు కోసం. యూట్యూబ్లో పెడితే ఉంటారు. పెనమర్రు కనపడుతుంది. గుడ్ మార్నింగ్ ఐలవరం. గుడ్ మార్నింగ్. అంతేగా గుడ్ మార్నింగేగా. అది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐలవరం కనపడుతుంది స్కూలు. మనం ఐలవరం నుంచి తెనాలి ప్రయాణం చేస్తున్నాం బస్సులో. బస్సు బయలుదేరిపోతుంది. ఐలవరమేగా కనపడుతుంది. ఐలవరం కనపడుతుందిగా. ఐలవరం స్కూల్ ఇదే. స్కూలేగా. ఎక్కారా బస్సు ఎక్కారుగా. రైట్ ఐలవరం కనపడుతుంది. రైటే అట్టగే. తెనాల్లో దిగి మంగళగిరి బస్సు ఎక్కాలి. అంతేగా. నాకు వెళ్ళిపో. దూరం వెళ్ళు. ఐలవరం కనపడుతుంది. రైట్ వచ్చేదే ఉంది. ఐలవరంలో బస్సు బయలుదేరుతుంది. ఎక్కడ అందరూ ధన్యవాదాలు. ఐలవరం నుంచి ధన్యవాదాలండి. ఐలవరం నుంచి ధన్యవాదాలు. మనం బస్సులు చూపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంతేనా? హుషారుగా ఉండాలని. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. ప్రస్తుతం మనం ప్రయాణం తెనాలి ఐలవరం ప్రయాణంలో ఉన్నాం. రాబోయేది పట్టిపోలు. హుషారు బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది యాంకర్గా మారండి మీరు. యాంకర్లుగా పోయిందా? బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాబోయే ఊరు పట్టిపోలు. 20వ తారీఖు
4వ తారీఖు చెప్పు. 4వ తారీఖు 11వ నెల 2025. మీరు అందరూ యాంకర్లు అవ్వండి. అదేనా? యాంకర్లు అంటే ఏం లేదు, వీడియోలు చెప్తుంటే యాంకర్లు అయిపోతారు. అంతేనా? దేశం మొత్తం మన వాయిస్ వెళ్ళిపోద్ది. ఒకే లెక్కలో ఉండకూడదు. ఆర్టీసీ పట్టు దొరికింది, జాగ్రత్త ఉపయోగించుకోవటమే. ఆడవాళ్ళు ఫ్రీ అంటే ఫ్రీ కాదు, పట్టు దొరికినట్టు ఆర్టీసీకి. చిన్నదే దాంట్లో పెద్ద చేద్దాం. ఏదంటావు? పట్టు దొరికిందంటే ఆర్టీసీ పట్టు దొరికింది. ఆర్టీసీ పట్టు దొరికిందంటే అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీకి ఆదరణ పెరిగింది. భవిష్యత్తులో ఆర్టీసీ ఎదగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీకు ఫ్రీ అయినా కూడా భవిష్యత్తులో ఆర్టీసీ ఉజ్వలంగా ఉంటుంది. మళ్ళీ ఆన్ చేసుకోవాలి. 1 నిమిషం పెట్టాము. ఆర్టీసీ అందరికి ఉపయోగకరమైంది. అర్థమైనా? అందరికి ధన్యవాదాలు. బట్టిపోలు చేరుకున్నాం. బట్టిపోలు కనపడుతుందా? ఫేసు కనపడుతున్నావుగా? ధన్యవాదాలతో టీవీలో చూపెట్టాలా? రాయకంపాడు వచ్చేసా. రాయకంపాడు నుంచి ఏ ఊరు వచ్చేసాము? పెనమర్రు. పెనమర్లో ఉన్నాం. కూర్చున్నావు పెనమర్లో. ఏ ఊరో చెప్పండి. ఊరు ఏ ఊరిది? ఏ ఊరిది? అదే పెనమర్రు అనాలి. పెనమర్రు ఇది. కాదు 50 ఇచ్చేస్తాను. ఎక్కువ మరి ఎక్కువ ఎక్కుతావా? బస్సు ఎక్కుతావుగా? ఇది పడ్డా. రై పెనమర్రు ఎక్కారు మీరు. బట్టిపోలు మీద ఐలవరం వెళ్తుంది బస్సు ఇది. అంతేకా? కావాలంటే ఏం అనకూడదు. ధన్యవాదాలే. ప్రస్తుతం మనం తెనాలి ఐలవరం బస్సుని పెనమర్రులో చూస్తున్నాం. పెనమర్రులో బాగానే ఉంటుంది. ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. ఖర్చు కూడా బాగానే ఉంటుంది. మనం బట్టిపోలు రాబోతున్నాం ఐలవరం. కూర్చో 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 కూర్చో. ఎందుకు పడదు? ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. ఎవరు పాసులు? ఎవరు చూపెట్టు మరి. పాలు చూపెట్టు. ఓకే. వెనక ముందు చెక్కింగ్ ఉంటుంది. టికెట్లు అడిగి తీసుకోవాలి హుషారుగా. ఇదేనా కదా? ధన్యవాదాలతో మనం తెనాలి ఐలవరం ప్రయాణంలో ఉంటాం. ఈరోజు తారీఖు అర్థం. మనం చూడబోయే ఊరు కోడిపర్రు అటు రోడ్డు. అంటే పెనమర్రు రోడ్డు, కోడిపర్రు రోడ్డు రెండుగా పిలుస్తారు. అది దిగిపోతాడు. అంటే జాగ్రత్తగా ధన్యవాదాలే. రైట్ ఇచ్చాడు. అందరూ ధన్యవాదాలు చెబుతున్నాం. అబ్బాయి చూడ పేరేం పేరు? టీవీలో కనపడాలన్నట్టుగా పేరేంది? పేరు అట్లాగే జాగ్రత్తగా. ఓకేనా? టీవీలో కనపడాలంట పిల్లడు. ధన్యవాదాలు చేద్దాం అందరికీ. ఐలవరం బస్సు నుంచి అందరికి ధన్యవాదాలు. రాజకంపాడు బ్యాక్ చేయాలి. రాజకంపాడేగా నువ్వు ఎక్కడికి? పెనమర్రు రోడ్డేనా? రైట్. తెనాలి రాజకంపాడు బస్సు వేమూరులో ప్రయాణం. వాళ్ళ తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025. చూద్దాం. వేమూరు చూద్దాం. ఏదంటా తేడా? ఆధార్ కార్డా? కరెక్ట్గా వేమూరు చూద్దాం. ధన్యవాదాలు అబ్బాయి. వేమూరుకి సెంట్రల్ ఆఫీస్
వేమూరు సెంటర్ కూడా కనపడుద్ది. రాయకంపాడు బస్సు అని చెబుతాం అందరికి. రాయకంపాడు అబ్బాయి, రాయకంపాడు బస్సు, రాయకంపాడు బస్సు, రాయకంపాడు బస్సు బాయ్. ధన్యవాదాలు అబ్బాయి, ధన్యవాదాలు. హుషారు కోసంలే, హుషారు కోసంలే బాయ్. బాగున్నారు. లైవ్లో పెడదామండి అట్టగా బాయ్. చాడది దిగండి. వేమూరు తేడా రోడ్లో దిగొచ్చు. అంత లేకుండా అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే గేట్ ఇవతల వరకే, అవతల మళ్ళీ తేడా ఎవరు ఇవ్వండి. అది లేదులే. రైట్ రైట్ రైట్. స్టేజీలు తేడాలి. రైట్ కూర్చోండి, కూర్చోండి వద్దాం. వేమూరు గేట్ అయిపోతే వేమూరు అయిపోయినట్టు. అర్థమైందా? ఇక ధన్యవాదాలతో రాయకంపాడు బస్సు నుంచి ధన్యవాదాలతో. ఇలా మా పేరేం పేరు? ధన్యవాదాలు. రాయకంపాడు బస్సు చూస్తున్నాం. రైట్ 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 బట్బాల్ రైట్. బట్బాల్ నుంచి వెనక్కి వెనక రాయకంపాడు పెరగా. రైట్ 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 రైట్. రైట్ పని పని లారీ పనిలే. ధన్యవాదాలు సార్, బట్బాల్ నుంచి ధన్యవాదాలు. లేటా? లేట్ వచ్చిందిలే. లేట్ అంటుంది. ఏకో ఏకో రాయకంపాడు తినాలే. ఆపుతాడు ఆపుతాడు ఆపుతాడు. ఆపుతాడు, పక్క తీసి ఆపుతాడు. ఏం కంగారు లేదు. ఎక్కువ వెనక డోర్ ఉంది. బట్టిపోల్లో మేకలు, బట్టిపోల్లో మేకలు అంతేగా చూసుకోవాలి. మేకలు బాగా బట్టిపోల్లో మేకలు. బట్టిపోల్ నుంచి ధన్యవాదాలు. బట్టిపోల్ నుంచి బస్సు జనాలు బయలుదేరిపోతుంది మధ్యాహ్నం సమయం. లైవ్లో పెట్టాను పింఛన్ వాళ్ళకా. ఓకే ఓకే. మన ఆర్టీసీకి వెళ్ళేదంటాం అంతేగా. కానీ చూద్దాం. ఓకే ఓకే. జనాలు మార్కెట్ కనపడుతుంది. మార్కెట్ 5 దాకా వెళ్ళి మీరు. ఓకే ధన్యవాదాలు. ఓకే పడవలేగా మీ ఇద్దరు ఎక్కడ దాకా? జనాలే అట్టగా అట్టగా. జనాల 5 వారం ప్రయాణంలో మనం జనాల 5 వారం ప్రయాణంలో ఉన్నాం. రావాలి సార్. గంటూ ఇంటూరు వెళ్తుందా? ఇంటూరు 6:30కా బాయ్. 6:30కి ఇంటూరు బస్సు. 6:30కి వెళ్ళిపోద్ది. కరవల్ బస్సు తర్వాత 7:30. ఎవరు మీరు? రాయకంపాడు అందరికి. తాడిగిరిపాడు ఐలవరం. ధన్యవాదాలు. పట్టుకోలేక మీరు స్వామి వేమూరు ముగ్గురు అంతే. ముగ్గురు వేమూరే. మనం ఏ బస్సులో ఉన్నాం ఇప్పుడు? రాయకంపాడు పట్టుకోలు ఐలవరం బస్సులో ఉన్నాం ఉదయం. ధన్యవాదాలు అందరికీ. స్వామి ఇది మీ ఒక్కరికే ఇస్తారా? అందరికి హుషారు కోసంలే. హుషారు కోసం ఏం లేదన్న అంతేనా? హుషారు కోసమే. రోజు ప్రయాణం మొత్తం చూపిద్దాం అప్పుడప్పుడు. ధన్యవాదాలు చదువు. ఎవరు చెప్పావు? తాడిగిరిపాడు.
7 గంటలకు బయలుదేరిన జనాల్లో. ఇవాళ తారీఖు ఎంత? 4వ తారీఖు 11వ నెల 2025. చెప్తాను కానీ 4వ తారీఖు 11వ నెల 2025 చెప్తామంటే హుషారుగా ఉంటారు. ఏమన్నాడా అంతేగా? ధన్యవాదాలు. నమో వెంకటేశ్వర. ఈరోజు తెనాలి రాయకపాడు పట్టుపల్లి ఐలవరం బస్సు ప్రయాణాలు పూర్తయిపోయినాయి. డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. ఓం నమో వెంకటేశ్వర. అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కురిపించాలని కోరుకున్నాం. ఈరోజు తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025. శుభంతో తెనాలి శ్రీకంఠపురంతో శుభం కాదు. అందరికీ ధన్యవాదాలతో. సాయంత్రం సమయం జనాలు బస్ స్టాండ్ కనపడుతుంది. బయలుదేరుతుంది అట్లా మా బస్సు. రాయకంపాడు బస్సు బయలుదేరుతుంది. ఓకే. దీపక్ అంటాడు తెలియదేం లేదు. నేను లైవ్ పెడుతున్నాలే. ఈ లైవ్ కాదు, సరదాగా మన జనాలు బస్ స్టాండ్ చూపిస్తూ ఉంటా. మన బస్సు వెళ్తుందని. హుషారుగా ఉంటారు. అంతేనా బాయ్? హుషారుగా ఉంటారు లేదా? తెనాలి బస్ స్టాండ్ అమ్మాయి తప్పుకట్టు. తెనాలి బస్ స్టాండ్ కనపడుతుందిగా? కనపడుతుంది. ప్రస్తుతం ఈరోజు తారీఖు గుంటూరు అడ్డే పొంది ఇంకో 2వ బస్ స్టాండ్. గుంటూరుకి 2వ బస్ స్టాండ్ ఉంది. చెరుకుపల్లి బస్సు వస్తున్నాం. చెరుకుపల్లి బస్సు అది చెరుకుపల్లి బస్సు కనపడుతుంది. మనం రాయకంపాడు బస్సు బయలుదేరేదే. పోటీలోకి రండి. రాయకంపాడు పట్టుపల్లి రాయకంపాడు ఎక్కడికి ఎక్కువ మరి. ఐలవరం మనిషి అంట. ఐలవరం మనిషి ఉందా మనిషి? రమణ ఐలవరం బస్సు రమ్మా. ఆమెచానా రా ఐలవరం రావటం హుషారుగా. ఐలవరమేనా? ఎక్కువ హుషారుగా. హుషారు కోసంలే తీయటానికే. తెనాలి రాయకపాడు పట్టుపల్లి ఐలవరం బస్సు బయలుదేరింది. ఐలవరం బస్సు బయలుదేరిందిగా. బాబా నీ పని అబ్బాయి. చెరుకుపల్లి బస్సు కూడా కనపడుతుంది. తెనాలి బస్ స్టాండ్ మనం చెబుదాంలే. 4 గంటలు అయితే కాదు అట్టగే మోతమవుతుంది. డబుల్ మోత రిపోర్ట్ అనమాట. ఆర్టీసీ రిపోర్టు. ధన్యవాదాలతో ఉండదండట్టేగా. అబ్బాయి కొలిపర్ బస్ అనేది అందరూ ధన్యవాదాలు చూద్దాం. అబ్బాయి కొలిపర్ బస్సు ఉంది లైన్లో 4 గంటల సమయంలో. తెనాలి బస్ స్టాండ్ కనపడుతుంది. ఇక్కడ 2 నాన్ స్టాప్లు ఉన్నాయి. తెనాలి నుంచి విజయవాడ నాన్ స్టాప్లో. వాళ్ళ తారీఖు ఎంత చెప్పండి ఒకసారిగా? 4వ తారీఖు 11వ నెల 11వ నెల తర్వాత ఆగిపోయింది. 4వ తారీఖు 11వ నెల 2025. ఇది ధన్యవాదాలు. నేను టికెట్లు కొట్టుకోవాలి ఇంతగా. అంతేనా బాయ్? అంటే దేనికదే. గుడ్ మార్నింగ్ అండి. మనం తెనాలి విజయవాడ ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు సమయం ఎంత అయిందో చెప్పండి. సమయం అండి కానివ్వండి. మీకు కూడా ధన్యవాదాలండి. మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఏ ఊరమ్మా ప్రయాణం? వడ్డేశ్వరం దిగిపోతాం. విజయవాడనా? మీరు విజయవాడ. మీరు ఎక్కడ దాకా? మంగళగిరి బైపాస్. ఓకే ధన్యవాదాలు. మీరు విజయవాడ? అట్టగే
మంగళగిరి విజయవాడ మనం తెనాలి విజయవాడ ప్రయాణం చూపించుకుంటున్నాం హుషారుగా ఉండదున్నట్టుగా పరీక్షలు అయిపోయినాక ఫోటోలు తీసుకుంటారు అట్టాగే మనం కూడా అంతేనా అట్టాగే ధన్యవాదాలతో అంతేనా బాయ్ తెనాలి విజయవాడ ప్రయాణం చూస్తున్నాం ఇవాళ టైం ఎంత ఏం చెప్పు ఖచ్చితంగా అబ్బాయి కరెక్ట్ చెప్పు అయ్యా దాంట్లో నువ్వు దాంట్లో చెప్పాలమ్మా కరెక్ట్గా కాదు 58 అవుతుంది చూడు 58 అయింది సబ్కో ధన్యవాద దునియా భర్ ధన్యవాద హై ఓకే హిందీ కూడా మాట్లాడితే అందరూ చూస్తారు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడుగా మాట్లాడాలి మాట్లాడితే హుషారుగా ఉంటుంది పని ఎందుకంటావు అంతేనా తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు మాట్లాడాలి ఇక తుంపూడు రాబోతున్నాం తుంపూడికి స్వాగతమేగా తుంపూడికి అది టైగర్ గారిది కూడా తుంపూడే వాళ్ళ ఊరు రాబోతుంది శ్రీనివాసరావు గారు పేరు ఓకేనా ధన్యవాదాలతో ఉండదున్నట్టే కెమెరా కూడా పెట్టా బాగానే ఉందా హుషారుగా అందరికీ ధన్యవాదాలు తుంపూడి చూడబోతున్నాం తుంపూడి తుమ్మపూడి అందరికి ధన్యవాదాలు చెప్పేద్దాం బట్టిపోలు శనకాలి అంతేగా బట్టిపోలు శనకాయలు తినాలి రాయకపాడు మీద తినాలి ఇటు నుంచి మీరు ఎక్కుతున్నారు బస్సు బట్టిపోలు బస్సు ఎక్కుతున్నారు రాయకంపాడు మీద బస్సు ఎక్కుమ్మా ఎక్కు ఏది జెండా ఎక్కు ఉడకేసినాయా పర్లేదు ఉడకేసినాయి అట్లే ఓకే ధన్యవాదాలు ఉండదున్నట్టే గట్టిపోలు శనక్కాయలు చూద్దాం ఓపిక గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ తెనాలి విజయవాడ ప్రయాణం పూర్తయిపోతుంది ప్రస్తుతం వారధి కనపడుతుంది ప్రయాణించిన వారికి ధన్యవాదాలు వారధికి వాళ్ళు రెండు వచ్చారుగా వారధి అట్టగా వారధి ఓకే వారధి దిగుతారా విజయవాడ బస్ స్టాండ్ నా పేరు విల్సన్ నా పేరు తనీష్ అట్టగా 9th క్లాస్ ఓకే మీకోసమే పెట్టేది యూత్ కోసమే ఓకే రండి ఇప్పుడు దిగేవాళ్ళు ఉన్నారా వారదే రావాలి వారదే నీకు పిలిచేదాకా రాకపోతే రావాలి హుషారుగా వారదే విజయవాడ ధన్యవాదాలు దిగేవాళ్ళు లేరా రండి రికార్డేనా రికార్డే వారదే లేచాడు ఒక ఆయన లేచాడు మీరు లేచేదానికి ఖాయం అనుకున్నా లేచా కానీ లేదంటే అట్టగా రాఘవయ్య పార్క్ అంట అవుతానా బాయ్ రా అమెరికన్ హాస్పిటల్లో రండి హాస్పిటల్లో రాఘవయ్య పార్క్ వెళ్ళా దిగండి అబ్బాయి దిగేసేయండి ట్రాఫిక్ జామ్ అవుతుంది దిగండి ఎవరో పార్క్ రండి ట్రాఫిక్ జామ్ అవుతుంది చూసుకోండి దిగండి రాఘవయ్య పార్క్ ఎక్కడెక్కడండి చాలా దూరం ఉంది కదా ఇదే కదా అమెరికన్ హాస్పిటల్ సరే ఓకే ఫైర్ స్టేషన్ లాగా వచ్చింది ఫైర్ స్టేషన్ మీదైతే అంతకాలే అమెరికన్ హాస్పిటల్ అంటున్నారని చెప్పారు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది బాబాయ్ కూర్చో బాయ్ అక్కడ కూర్చో ఇట్లా నువ్వు కూడా కూర్చో వెనక కూర్చో ఈ సీట్లో ఉండాలి నేను బస్ స్టాండ్ వచ్చినప్పుడు ఆ టికెట్లో సీట్లో ఉండాలి
చేసుకున్నాం. డిపోని పరిచయం చేసుకోవటం. పిడుగురాళ్ళ ఏ ఛార్జ్ అండి ఇప్పుడు వెళ్ళేది బస్సు? పిడుగురాళ్ళ విజయవాడ టు పిడుగురాళ్ళ సార్. ఎంత అండి ఛార్జీ? 145 రూపాయలు విజయవాడ నుంచి పిడుగురాళ్ళకి. ఎక్స్ప్రెస్సా ఆర్డినరీ? ఎక్స్ప్రెస్. ఓకే, ధన్యవాదాలు. గుంటూరు నేను సుధాకర్ పర్చూరు, కండక్టర్ ఏపీఎస్ ఆర్టీసీ తెనాలి. అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఆర్టీసీలో, మీరు కనపడతారులే దాంట్లో. ఓకే. గుడివాడ డిపో అది గుడివాడేనండి. అది పేరు హరికృష్ణ. ఓకే అండి. మీ పేరు చెప్పలేదండి. ఎస్ సాంబశివరావు, పిడుగురాళ్ళ డిపో. ఓకే, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. నేను ప్రచారం చేస్తా ఉంటాను. లైవ్లో పెడతాను. సుధాకర్రావు పర్చూరి. మీరు యూట్యూబ్ చూడండి. యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్రావు. రయ్య విజయవాడ కనపడుతుంది. విజయవాడ కనపడుతుంది అంటున్నారు. కనపడుతుందిగా విజయవాడ. అది విజయవాడ కనపడుతున్నారు. ఒకసారిగా తెనాలి వాళ్ళు రండి. తెనాలి వాళ్ళు రండి ఒకసారిగా. ఎక్కడికి నువ్వు? ఇటు ఏడే ఉండు, పక్కనే ఉండు. తెనాలి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఎర్రపాలెం కనపడిందా? రైట్. మంగళగిరి పక్కన 5 వేలు. తెనాలి మంగళగిరి బైపాస్ అయితే ఎక్కువ. బైపాస్ అయితే ఎక్కువ. అటేపుకెళ్ళి 2వ బస్ స్టాండ్ ఉంది. తెనాలి ఎక్కువ తిరగేయాలట్టుంది బోర్డు మనం. ఎక్కువ బైపాస్ ఎక్కడో మంగళగిరి బైపాస్. తెనాలి కనపడేది విజయవాడ. మనం ప్రయాణిస్తుంది తెనాలి. విజయవాడ బస్ స్టాండ్ నుంచి అందరికి ధన్యవాదాలు. అంతేగా హుషారు కోసంలే అమ్మ. కనిపిస్తున్న విజయవాడ. తెనాలి బస్సు బయలుదేరింది విజయవాడలో. తెనాలి బస్సు బయలుదేరింది. అది గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ అంట. విజయవాడ గుంటూరు నాన్ స్టాప్. ఎడకమ్మా తెనాలేనా? రైట్. అంటే నేను చూపిస్తూ ఉంటాను బస్సునే చూపిస్తూ ఉంటాను హుషారు కోసం. వీడియోలు కాదు, హుషారు కోసం. తెనాలపై ప్రయాణం తెనాలిగా అట్టగా మనం విజయవాడ చూపిస్తాం. అలా చూపెట్టలేగా ఈ ట్రిప్లో అంతా ఇక రాయకంపాటు పట్టుకోలే. ఉన్నాయా బాయ్? అన్నీ ఉన్నాయి. సుధాకర్ ఆర్టీసీ యూట్యూబ్. హుషారుగా కనిపిస్తున్న విజయవాడ కనపడుతుందమ్మా. కనపడుతుందిగా. ఆనాలి. ధన్యవాదాలతో ఉన్నట్టే. ఐదు నిమిషం విలువైంది. నువ్వు పలకరీలా ఎవరు ఇవ్వాలి టికెట్? ఇద్దరికి తినాలేనా? విజయవాడలో బయలుదేరాము కూడా. 4వ తారీఖు 11వ నెల 2025. నేను సోషల్ మీడియాలో పెడతా ఉంటాలే హుషారు కోసం. వస్తుందా? ఓకే, ధన్యవాదాలు. అయితే ఉపయోగించుకోవటం. హైదరాబాద్లో చూడటమే. ఓకే, హైదరాబాద్లో వచ్చిందా? రైట్. హుషారు చూసుకుంటారు రోజు జనాల్ని. అదేలేదు. ఓకే ఓకే. జనాలే. అట్లాగే
చూస్తున్నాళ్ళే ఏది పోయినా ఒకసారి పోకూడదు అర్థమైందా? కూర్చోండి, ఏం లేదు ఉండదండి, కూర్చోండి. పాస్ అయితే చెల్లుతుగా సిఆర్డీనా అది ఎంటర్టైన్మెంట్ లేండి, ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే. ఎక్కడ దాకా మీ ప్రయాణం? ఓకే, పాతూరు. మాకు ఫ్యాన్సేగా, మీరు ఫ్యాన్సేగా. విజయవాడ నుంచి తెనాలి వెళ్తున్నా చూస్తున్నాం. విజయవాడ తెనాలి ప్రయాణంలో మనం వరకు తెనాలి వరకు తెనాలి. ఒకసారి కోసం లేమ్మా, అర్థమైందా? భయపడబాక, నేను ఉండాలి. సుధాకర్ కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. అందరికీ ధన్యవాదాలతో తెనాలి వెళ్ళినాక రాయకుప్పటి పట్టుకొని బయలుదేరాలి. అర్థమైందా? తెనాలి వెళ్ళినాక లైవ్ కాదులే, కెమెరా స్టడీ చేశా, కొత్త కెమెరా ద్వారా కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుంది. అది అర్థమైందా? ఉండదున్నట్టుగా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. దేంటైనా పెడతాలే, యూట్యూబే పెడతాలే. ఈరోజు పెద్ద వీడియో ఇదే అవుద్ది జర్నీలో. ఇది కూడా చూపించి విజయవాడ కనపడుతుంది. విజయవాడ కనపడుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఆ అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకోవటానికి స్టడీ చేశా. అది కోరుకుంటున్నారు లేదా తెలుసుద్ది కదమ్మా. ఇప్పుడు జేబు దొంగలు కూడా ఎక్కువయ్యారు, అర్థమైందా? వాళ్ళకు కూడా ఇది ఒక షాక్ లాంటిదిగా ఉంటుంది. మనం కాపాడుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలతో ఉన్నట్టే. ప్రస్తుతం విజయవాడ చూస్తున్నాం. విజయవాడ నుంచి తెనాలి ప్రయాణంలో ఉన్నాం మనం. ఈ బస్సు స్టేజ్ ఏది? ఈ స్టేజ్లో ఏ స్టేజ్ ఎదురుగా ఇస్తారమ్మా? తెనాలి. మన స్టేజీ కాదు, అది స్టేజీ కాదుగా. అది బందర్ బస్సు కట్టుంది, మచిలీపట్నం బస్సుకి. అర్థమైందా? బందర్ ఇటు వెళ్తాం, మనమే ఇటు తెనాలి వెళ్తాం. ఓకే, ధన్యవాదాలు. అంతా నేనే మాట్లాడుతున్నాను, మీతో కూడా మాట్లాడియాలి. నా మాట ఉంటేనే యూట్యూబ్ తీసుకుంటుంది, అర్థమైందా? అందుకని చెబుతారు. ప్రస్తుతం తెనాలి విజయవాడ తెనాలి ప్రయాణంలో ఉన్నాం. విజయవాడ తెనాలి ప్రయాణం ట్రాఫిక్ ఇక్కడ ఆగుద్దని ఆగనివ్వరు. పైన ఉంది బస్ స్టాప్ ఉంది. ఇక్కడ ట్రాఫిక్ ఆగనివ్వరు, గుర్తుపెట్టుకోండి అమ్మా. పైన స్టేజీ తెలుసుగా మీకు. ఇక్కడ జనాలుంటే పైకి రావట్లే, జనాలుంటే పైకి రావాలి. తెనాలి చూసాకండి. తెనాలి ఎక్కండి. నేను కేకేసేది తెనాలి అంటున్నా. తెనాలి. ఓకే, కూర్చోండి. ఎక్కించిన తర్వాత టికెట్లు అవుతారు. తెనాలి నందివేలు తెనాలి ఎక్కడ హుషారుగా. తెనాలి కదా, ఎక్కువ తెనాలి కనపడనా? ఓకే, ధన్యవాదాలు. తెనాలి ఎక్కువ ఒళ్ళే మణిపాలెం ఎక్కడం హుషారుగా. రైట్ తెనాలి, రైట్
ఓకేనమ్మా కూర్చో మణిపాలు చెప్పావు. గుడ్ మార్నింగ్ అందరికీ. కొత్తూరులంక బస్సు ఎదురు వచ్చింది. ఇవాళ తారీఖు అంతా 9 గంటల జనాల్లో బయలుదేరిన కొత్తూరులంక బస్సు మనం వేమూరు హాస్పిటల్ దగ్గర ఎదురు వచ్చింది. ఈరోజు తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025. ఫ్రీగా మంచికి ఫ్రీ టికెటేగా. ఇదే చంపనేది ఇది హాస్పిటల్లో మంచి ఉంది. హాస్పిటల్ మంచి. ఐలవరం జనాల ప్రయాణంలో వేమూరు హాస్పిటల్ కనపడుతుంది. డాక్టర్ గారు బాగా చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. ధన్యవాదాలు ఆయనకి, డాక్టర్ గారికి, నర్సులకి, అందరికీ, యూనిట్కి కూడా. వేమూరులో వైద్య సదుపాయాలు బాగున్నాయని చెప్పుకుంటున్నారు. ధన్యవాదాలు. వేమూరు హాస్పిటల్లో ఎవరి పని వాళ్ళదే. కండక్టర్ పని కండక్టర్దే, డ్రైవర్ పని డాక్టర్ గారి పని డాక్టర్ గారిదే. అంతేగా, ఎవరి పని వాళ్ళకి ఉంటుంది. అది ధన్యవాదాలు అన్నాము అందరికీ. ధన్యవాదాలుగా. అది బస్సులో ఖాళీ లేదా ఉంటుందా? ఎందుకు లేదు ఖాళీ? సొంత ఖాళీ అయితే 20 మంది ఎక్కొచ్చు. అది నుంచున్నారంట. వేసి కలకలాడాలని నుంచున్నా. ధన్యవాదాలతో. ఏంది బాగుందంట బాయ్. నాయకు ఐలవరం జనాలి ప్రయాణంలో మనం వేమూరు హాస్పిటల్ దాటాం. రాబోయే చంపనే. ఈరోజు తారీఖు మర్చిపోయావా? తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025. ఆ రోజు బస్సు ఎక్కామని అందరూ తెలిసిపోద్ది. అది మంగళవారం రోజు. ధన్యవాదాలతో ఈ శుభకార్యంగా బాయ్. ఎన్ని చేపలు పడినాయి? రైట్ బాయ్. ఇటు చూడు, చేపలు ఎన్ని పడినాయి? అది ధన్యవాదాలతో ఉండదు అన్నట్టే. కోడిపూరలో నడక బస్సులో కోడిపూర రోడ్డు దగ్గర బాయ్. ఇటు చూడయ్యా. ఓకే, ధన్యవాదాలు. ప్రస్తుతం మనం బస్సు ఐలవరం నుంచి బయలుదేరిన బస్సు ఎక్కడికి వచ్చేస్తుంది? ఏ ఊరు వస్తుంది? తెనాలి ప్రయాణంలో పెరమర్రు వస్తుంది. పెనమర్రు రాబోయేది పెరమర్రు. ఖాళీ లేనున్నా చూద్దాం అందరికీ. ధన్యవాదాలతో ఉండదు ఉన్నట్టే. ఏంటది మార్చే మన కోసం మార్చింది. హుషారుగా పోసెక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. ఫోన్ జేబులో ఉంది. ఫోన్ ఏడపోతే ఫోన్ ఉందిలే. పెనమర్రు వస్తుందని చెబుతున్నా. పెనమర్రు సాయంత్రం చూడండి వీడియోలో. అది ఇప్పుడు వద్దులే. ఎంత ఏడాక ప్రయాణం? అప్పనకొడవల్లి. ధన్యవాదాలతో. నువ్వు ఆధార్ కార్డు తెచ్చుకో. నష్టపోతావు. ధన్యవాదాలతో ఉండదు ఉన్నట్టు. పెనమర్రు కనపడుతుంది. కనపడుతుందిగా పెనమర్రు. ఒకసారి బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు అందరికీ. చేజీలో నాపుతాడు. ఏడపోతాడు, చేజీలో నాపుతాడు. పెనమర్రు వస్తాడు. సాయిబాబా దగ్గరికి ఆగిపోతాడు, ఆపుతాడు. పేరు చెప్పి దిగాలన్నా ఊరి పేరు గట్టిగా పెనమర్రు. అది అందరికీ తెలుసుద్ది. పెనమర్రు చెరువు దగ్గరే సాయిబాబా గుడి. ఇంతగా ఆనాలి సాయిబాబా. జాగ్రత్తగా ఎక్కడ హుషారుగా వెనకో తలుపు ఉంది. అట్లాగే. ధన్యవాదాలు పెనమర్రుకి. అంతేగా పో అంటుంది. ఇక పోమంటుందా బాయ్? రైట్ పో అంటుంది. వెళ్ళిపోమంటుంది. బస్సులు పొమ్మంటుంది. అది అందరికీ ధన్యవాదాలు చెప్పాము. ఉండదున్నట్టేను. వాళ్ళ తారీఖు చెప్పండి హుషారుగా. తారీఖు అంటే 4వ తారీఖు 11వ నెల 2025. ఉండదున్నట్టుగా ఉంటుంది మన దగ్గర బస్సులో. ఇంతగా అందరికీ ధన్యవాదాలు. ఉండదున్నట్టే. ఇది యూట్యూబ్లో పెడతాలే హుషారు కోసం. యూట్యూబ్లో పెడితే ఉంటారు. పెనమర్రు కనపడుతుంది. గుడ్ మార్నింగ్ ఐలవరం. గుడ్ మార్నింగ్. అంతేగా గుడ్ మార్నింగేగా. అది గుడ్ మార్నింగ్. ఐలవరం కనపడుతుంది. స్కూలు
మనం ఐలవరం నుంచి తెనాలి ప్రయాణం చేస్తున్నాం బస్సులో. బస్సు బయలుదేరిపోతుంది. ఐలవరమేగా కనపడుతుంది. ఐలవరం కనపడుతుందిగా. ఐలవరం స్కూల్ ఇదే, స్కూలేగా. ఎక్కారా బస్సు? బస్సు ఎక్కారుగా. రైట్, ఐలవరం కనపడుతుంది. రైటే అట్టగే. జనాల్లో దిగి మంగళగిరి బస్సు ఎక్కాలి అంతేగా. నాకు వెళ్ళిపో, దూరం వెళ్ళు. ఐలవరం కనపడుతుంది. రైట్, వచ్చేదే ఉంది. ఐలవరంలో బస్సు బయలుదేరుతుంది. ఎక్కడ అందరూ ధన్యవాదాలు. ఐలవరం నుంచి ధన్యవాదాలండి. ఐలవరం నుంచి ధన్యవాదాలు. మన బస్సులు చూపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అంతేనా? హుషారుగా ఉండాలని. గుడ్ మార్నింగ్ బట్పోల్. గుడ్ మార్నింగ్ బట్పోల్ నుంచి గుడ్ మార్నింగ్ అందరికీ. తెనాల నుంచి ఐలవరం వెళ్ళే బస్సు బట్పోల్లో ఉంది. బయలుదేరడానికి సిద్ధం బట్పోల్ నుంచి. ఓకేగా, ధన్యవాదాలతో. మామగారు ఆయన. ఓకే, ఉన్నట్టే ఐలవరం బస్సు బట్పోల్లో నడక అంతేగా. ధన్యవాదాలు అందరికీ. మీ పేరు చెప్పండి, మీ అడ్రస్, మీ అడ్రస్ చెప్పండి. కాదు, మీ అడ్రస్, పూర్తి అడ్రస్. అది కావాలి. నా పేరు జీవి సాయి. పూర్తిగా ఇంటి పేరుతో సహా, డోర్ అడ్రస్ అన్నీ. అయితే ఉండొచ్చు, అన్నీ కావాలి. అట్లని కాదు, మీరు చెప్పేది దాంట్లోకి వెళ్ళిపోతుంది మీడియాలోకి. ఓకే, అందరికి ధన్యవాదాలతో ఉన్నట్టే. అదే అట్ట కాదుగా. అడ్రస్ ఉంటే బాగుంటుంది. కరకట్ట రోడ్ ఏమన్నారంటే పలానా మనిషి అడ్రస్ పేరు మీద ఉంటే బాగుంటుంది. కరకట్ట రోడ్ అంటే అట్ట కాదు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. ప్రస్తుతం మన ప్రయాణం తెనాలి ఐలవరం ప్రయాణంలో ఉన్నాం. రాబోయేది బట్టిపోలు. హుషారు బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. యాంకర్గా మారండి మీరు, యాంకర్లుగా. పోయిందా? బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. రాబోయే ఊరు బట్టిపోలు. ఈరోజు తారీఖు 4వ తారీఖు. చెప్పు, 4వ తారీఖు 11వ నెల 2025. మీరు అందరూ యాంకర్లు అవ్వండి. అదేనా? యాంకర్లు అంటే ఏం లేదు, వీడియోలు చెప్తుంటే యాంకర్లు అయిపోతారు. అంతేనా? దేశం మొత్తం మన వాయిస్ వెళ్ళిపోద్ది. ఒకే లెక్కలో ఉండకూడదు. ఆర్టీసీ పట్టు దొరికింది, జాగ్రత్త ఉపయోగించుకోవటమే. ఆడవాళ్ళు ఫ్రీ అంటే ఫ్రీ కాదు, పట్టు దొరికినట్టు ఆర్టీసీకి. చిన్నదేలా, దాంట్లో పెద్ద చేద్దాం. ఏదంటావు? పట్టు దొరికిందంటే ఆర్టీసీ పట్టు దొరికింది. ఆర్టీసీ పట్టు దొరికిందంటే అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీకి ఆదరణ పెరిగింది. భవిష్యత్తులో ఆర్టీసీ ఎదగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీకు ఫ్రీ అయినా కూడా భవిష్యత్తులో ఆర్టీసీ ఉజ్వలంగా ఉంటుంది. మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం పెట్టాము. ఆర్టీసీ అందరికీ ఉపయోగకరమైంది. అర్థమైందా? ఇక అందరికీ ధన్యవాదాలు. బట్టిపోలు చేరుకున్నాం. బట్టిపోలు కనపడుతుందా? ఫేసు కనపడుతున్నావుగా. ధన్యవాదాలతో. టీవీలో చూపెట్టాలా? రాయకంపాడు వచ్చేసా. రాయకంపాడు నుంచి ఏ ఊరు వచ్చేసాం? పెనమర్రు. పెనమర్లో ఉన్నాం. కూర్చున్నావు పెనమర్లో. ఏ ఊరో చెప్పండి. ఊరు ఏ ఊరిది? ఏ ఊరిది? అదే పెనమర్రు అనాలి. పెనమర్రు ఇది. యాభై ఇచ్చేస్తాను. ఎక్కువ మరి ఎక్కువ ఎక్కుతావా? బస్సు ఎక్కుతావుగా? ఇవ్వద్దా? రై రై రై
పెనమర్రు ఎక్కారు మీరు, బట్టిపోలు మీద ఐలవరం వెళ్తుంది బస్సు ఇది, అంతేకా? కావాలండి ఏం అనకూడదు. ధన్యవాదాలే. ప్రస్తుతం మనం తెనాలి ఐలవరం బస్సుని పెనమర్రులో చూస్తున్నాం. పెనమర్రులో బాగానే ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఉంటుందా ఖర్చు కూడా బాగానే ఉంటుంది. మనం బట్టిపాలు రాబోతున్నాం ఐలవరం. కూర్చో 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 కూర్చో. ఎందుకు పడదు? ధన్యవాదాలు అందరికీ, అందరికీ ధన్యవాదాలు. ఎవరు పాసులు ఎవరు చూపెట్టు, మరి పాసు చూపెట్టు. ఓకే. వెనక ముందు చెక్కింగ్ ఉంటుంది, టికెట్లు అడిగి తీసుకోవాలి హుషారుగా, ఇదేనా కదా? ధన్యవాదాలతో మనం తెనాలి ఐలవరం ప్రయాణంలో ఉంటాం. ఈరోజు తారీఖు అర్థం. మనం చూడబోయే ఊరు కోడిపర్రు అటు రోడ్డు, అంటే పెనమర్రు రోడ్డు, కోడిపర్రు రోడ్డు రెండుగా పిలుస్తారు. అది దిగిపోతాడు అంటే జాగ్రత్తగా ధన్యవాదాలే. రైట్ 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 ఇచ్చాడు. అందరికి ధన్యవాదాలు చెబుతున్నాం. అబ్బాయి చూడు, పేరేం పేరు? టీవీలో కనపడాలన్నట్టుగా పేరేంది? పేరు అట్టగా జాగ్రత్తగా, ఓకేనా? టీవీలో కనపడాలంటే పిల్లడు. ధన్యవాదాలు చేద్దాం అందరికీ. ఐలవరం బస్సు నుంచి అందరికి ధన్యవాదాలు. రాజకంపాటు బ్యాక్ చేయాలి. రాజకంపాటేగా నువ్వు ఎక్కడికి? పెనమర్రు రోడ్డేనా? రైట్ రైట్. తెనాలి రాజకంపాటు బస్సు వేమూరులో ప్రయాణం. వాళ్ళ తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025. చూద్దాం, వేమూరు చూద్దాం. ఏదంటా తేడా? ఆధార్ కార్డా? అట్టగా వేమూరు చూద్దాం. ధన్యవాదాలు అబ్బాయి. వేమూరు సెంటర్ కూడా కనపడుద్ది. రాయకంపాటు బస్సు అని చూద్దాం అందరికి. రాయకంపాటు అబ్బాయి, రాయకంపాటు బస్సు, రాయకంపాటు బస్సు, రాయకంపాటు బస్సు బాయ్. ధన్యవాదాలు అబ్బాయి, ధన్యవాదాలు. హుషారు కోసంలే బాయ్. బాగున్నా లైవ్లో పెడదామండి. అట్టగా బాయ్. బాయ్ తేడాది దిగండి. వేమూరు తేడా రోడ్లో దిగచ్చు అంత లేదు, అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే గేట్ యువతల వరకే, అవతల మళ్ళీ తేడా ఇవ్వండి. అది లేదులే. రైట్ రైట్ రైట్. స్టేజీలు తేడాలి. రైట్ కూర్చోండి వద్దాం. వేమూరు గేట్ అయిపోతే వేమూరు అయిపోయినట్టు. అయిపోయిందా? ఇక ధన్యవాదాలతో రాయకంపాడు బస్సు నుంచి ధన్యవాదాలతో. ఏదమ్మా పేరేం పేరు? ధన్యవాదాలు. రాయకంపాడు బస్సు చూస్తున్నాం. లైన్లో పెట్టాను. టీచింగ్ వాళ్ళకా? ఓకే ఓకే. మన ఆర్టీసీకి వెళ్ళేది అంటాం అంతే కదా? కానీ చూద్దాం. ఓకే ఓకే. తెనాలి మార్కెట్ కనపడుతుందా? మార్కెట్ 5 దాకా ఎదురు మీరు. ఓకే ధన్యవాదాలు. ఓకే గొడవలేదా? ఇద్దరు ఎక్కడ దాకా? తెనాలి అట్టగా అట్టగా. తెనాలి ఐలవరం ప్రయాణంలో మనం తెనాలి ఐలవరం ప్రయాణంలో ఉన్నాం. రావాలి సార్ గంటు. ఇంటూరు వెళ్తుందా? ఇంటూరు 6:30కి అబ్బాయి. 6:30కి ఇంటూరు బస్సు. 6:30కి వెళ్ళిపోద్ది.
కర్నూలు బస్సు తర్వాత 7:30. 7:30. ఎవరు మీరు రాయగిరిపాడు ఇంతవరకే ఐలవరమా తాడిగిరిపాడు ఐలవరం. ధన్యవాదాలు. పట్టుకోలేక మీరు స్వామి ఏమొచ్చు స్వామి వేమూరు ముగ్గురు అంతే. ముగ్గురు వేమూరు. మనం ఏ బస్సులో ఉన్నాం ఇప్పుడు? రాయగిరిపాడు పట్టుకోలు ఐలవరం బస్సులో ఉన్నాం ఉదయం. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. స్వామి ఇది మీ ఒక్కరికే ఇస్తారా? అందరు ఏ స్వామి దగ్గర ఉంటారు? ఉండదు. హుషారు కోసంలే. హుషారు కోసం ఏం లేదన్న. అంతేనా? హుషారు కోసమే. రోజు ప్రయాణం మొత్తం చూపిద్దాం అప్పుడప్పుడు. ధన్యవాదాలు చదువు. ఎవరు చెప్పావు? తాడిగిరిపాడు. 7 గంటలకు బయలుదేరిన జనాల్లో. ఇవాళ తారీఖు ఎంత? 4వ తారీఖు 11వ నెల 2025. చెప్తాను కానీ 4వ తారీఖు 11వ నెల 2025. చెప్తామంటే హుషారుగా ఉంటారు. ఏమన్నాడా? అంతేగా? ధన్యవాదాలు. మనం ఏ బస్సులో ఉన్నాం? చాలా మీద బస్సులో ఉంటాం. చెప్పాలి జనాలు ప్రయాణం చేస్తున్నారు. కనపడే ఊరి పేరు అప్పుడు చెప్పాలి. హుషారు పెట్టాలి. హుషారుగా ఉంటారని చూపిస్తూ ఉంటాం. పేటేరు కనిపిస్తున్న పేటేరు స్కూల్ ఇది. హుషారుగా ఉంటారని చూపిస్తూ ఉంటాం. పేటేరు పెట్టుదని అందరూ తెలిసిపోతుందిగా. పేటేరు నేను నా దాంట్లో నెట్లో పంపుతాను. పేటేరుకి ధన్యవాదాలు. పేటేరుకి ధన్యవాదాలు. పేటేరు గ్రామం కనపడుతుంది. రేపల కెనాల్ ప్రయాణం మధ్యలో ఈ రేపల రూట్లో చావుల మీద కెనాల్ చేరుకుంటాం కదా. మీ పేరమ్మా? నెట్లో కనపడుతుంది. హుషారు కోసం అంతేం లేదండి. అలా పేటేరు అనేది కనపడితే అందరూ సంతోషమేగా. ఇది రైస్ మిల్ స్టేజ్. ఇది ఇదేమా వీళ్ళు? అదే ఓకే, మంచిది. ఓకే, ధన్యవాదాలు. సాయిబాబా గుడి సాయిబాబా గుడి. ఓకే, ధన్యవాదాలు. చూసాము. నమో వెంకటేశ్వర. ఈరోజు తెనాలి రాయకపాడు పట్టుకోలు ఐలవరం బస్సు ప్రయాణాలు పూర్తయిపోయి డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. ఓం నమో వెంకటేశ్వర. అందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు గుర్తించాలని కోరుకున్నాం. ఈరోజు తారీఖు 4వ తారీఖు 11వ నెల 2025. శుభంతో శ్రీకణపురం తెనాలి శ్రీకణపురంతో శుభం కాదు. అందరికీ ధన్యవాదాలు.